ఇక అప్డేట్స్ చూద్దాం. పూణేలో విలాసవంతమైన పోర్షే కారు ప్రమాదం కేసులో ఇప్పటికే పలు ట్విస్టులు అయితే చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మరో ఊహించని ట్విస్ట్ బయటకు వచ్చింది. కారు ప్రమాదానికి గురైన సమయంలో కారు నడిపింది తన కొడుకు కాదని, కారు నడిపింది తమ డ్రైవర్ అని మైనర్ బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్ పేర్కొన్నారు. దీంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. కాగా పూణేలో ఓ మైనర్ మద్యం మత్తులో ఫుల్ స్పీడ్లో పోర్షే కారును నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి ఓ బైక్ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. కాగా పోర్షే కారును మైనర్ నడిపాడని ఇప్పటి వరకు పోలీసులు భావించారు. అతడిపైనే కేసు నమోదైంది. ప్రస్తుతం జువెనైల్ సెంటర్ కు మైనర్ ను తరలించారు. కాగా ఈ ప్రమాదం జరిగినప్పుడు కారు నడిపింది తమ డ్రైవర్ అని మైనర్ బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్ పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో మైనర్ బాలుడు అతని స్నేహితులు ఇద్దరు ఉన్నట్లుగా తెలిపారు. ఆ సమయంలో డ్రైవరే నడిపాడని తెలిపారు. ఇదే విషయాన్ని డ్రైవర్ కూడా పోలీసుల ముందు అంగీకరించాడు. దీంతో కేసు కొత్త మలుపు తీసుకుంది. అయితే ఈ కేసు నుంచి మైనర్ ను తప్పించేందుకే డ్రైవర్ ను ఇరికిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.